మన ముకుంద జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్ అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుంద అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. సాధారణంగా టాలీవుడ్ లో సమ్మర్ అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్ హీరోల యుద్ధం స్టార్ట్ అయినట్టే. ఓవైపు ఫ్యాన్స్ హంగామా, మరోవైపు భారీ ఓపెనింగ్, ఇంకోవైపు రికార్డుల వర్షం. కానీ ఏమైందో ఏమో మన టాలీవుడ్ స్టార్స్ అందరూ సమ్మర్ సెలవులకు వెళ్ళిపోయినట్లున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ అంతా డల్ గా ఉన్న సెకండ్ హాఫ్ లో మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చూపిస్తామంటూ రెడీ అయిపోతున్నారు. అసలు ఈ సమ్మర్ వెలవెల వెనుక కారణాలేంటి? సెకండ్ హాఫ్ లో రాబోయే ఆ సాలిడ్ సునామీ విశేషాలేంటి? ఇప్పుడు చూద్దాం. అవును, టాలీవుడ్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఏటా సమ్మర్ను క్యాచ్ చేసుకునే నిర్మాతలు ఈసారి మాత్రం చేతులెత్తేశారు. షూటింగ్స్ పోస్ట్ పోన్, విజువల్ ఎఫెక్ట్స్ డిలే, ఇలా కారణాలు ఏవైనా సమ్మర్లో పలకరించేది కేవలం పవన్ కళ్యాణ్, ఉస్తాద్ రామ్ చరణ్ పెద్ది మాత్రమే. మరి మిగతా వారంతా ఎక్కడా? ఓవైపు లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తామంటూ జూలైలో మెగాస్టార్ విశ్వంబరతో గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంటే, ఆగస్టులో నాని, ది ప్యారడైజ్, సర్వానంద్ భోగిలతో రెడీ అయిపోయారు. ఇక సెప్టెంబర్ కోసం విజయ్ దేవరకొండ, రణబాలి సిద్ధమవుతుంటే, దసరా బరిలో ఫౌజీతో బాక్సాఫీసును షేక్ చేయడానికి సిద్ధమయ్యాడు ప్రభాస్. మరోవైపు నాగ చైతన్య, వృషకర్మ, అడవిశేష్, G2, రౌడీ జనార్దన్ వంటి హై బడ్జెట్ సినిమాలు ఏడాది చివరిలో రాబోతున్నాయి. అంటే సమ్మర్లో మిస్ అయిన వినోదం సెకండ్ హాఫ్లో వడ్డీతో సహా దొరకపోతుందన్నమాట. అయితే ఇక్కడే ఒక చిన్న నెగిటివ్ టాక్ కూడా ఉందండోయ్. అందరూ సెకండ్ హాఫ్లోనే గుమ్ముడు కొడితే థియేటర్స్ దగ్గర క్లాషెస్ తప్ప ఒకరి కలెక్షన్లకు ఒకరు గండి కొట్టుకోరా అన్న డౌట్స్ రైజ్ చేస్తున్నారు గ్రేట్ పండిట్స్. కానీ సినిమా లవర్స్ కి మాత్రం ఇది నిజంగా పండుగే. చూసారుగా, ప్రస్తుతానికి థియేటర్లు ఖాళీగా ఉన్న జూలై నుంచి మాత్రం బాక్సాఫీస్ దగ్గర అసలు సీజన్ వేడి మొదలవబోతుంది. అయితే పండుగ సీజన్లో ఈ సినిమాల మధ్య పోటీ ఎలా ఉండబోతోంది, ఎవరు గెలుస్తారు, ఎవరు నిలుస్తారు అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఏదేమైనా ఈ ఏడాది ఫస్ట్ హాఫ్లో మిస్ అయిన కిక్ను సెకండ్ హాఫ్లో మన హీరోలు గ్యారంటీగా ఇస్తారని ఆశిద్దాం. For more videos like this, subscribe Big TV channel.